హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. బోధన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనము లాస్ట్ వీడియోలో విండోస్ స్టార్ట్ చేసాము. విండోస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి అండ్ దాంట్లో ఉండేటువంటి అప్లికేషన్ షార్ట్ కట్స్ని ఐకాన్స్ అంటామనేసి అండ్ చిన్న యాక్టివిటీ చేసాము. హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి యాక్టివిటీ కూడా చేసాము. సో మనం ఈరోజు కూడా ఇంకా కొన్ని యాక్టివిటీస్తో పాటుగా మీకు కొంచెం డిస్క్రిప్షన్ పార్ట్ అసలు డెస్క్టాప్ అంటే ఏంటి, ఐకాన్స్ కొంచెం వివరణ ఇచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత నేను ప్రాక్టికల్స్ చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తాం, మనము సిస్టమ్ ఆన్ చేస్తాము. సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫస్ట్ స్క్రీన్ ఏమని చెప్పాను నేను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్క్టాప్. అంటే ఏంటి, మనం స్క్రీన్ ఆన్ చేశాక ఫస్ట్ వచ్చేటువంటి స్క్రీన్ని డెస్క్టాప్ అంటాము. ఈ డెస్క్టాప్ పైన ఉండేటువంటి స్మాల్ అప్లికేషన్స్ వీటిని ఏమంటారు, ఐకాన్స్. ఏమంటాము, ఐకాన్స్ అంటాము. అంటే ఏం చేస్తాం, మనము సిస్టమ్ ఆన్ చేసాము. సిస్టమ్ ఆన్ చేసే తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ స్క్రీన్ని డెస్క్టాప్ అంటాము. ఓకే, సో డెస్క్టాప్ పైన ఉండేటువంటి చిన్న అప్లికేషన్ యొక్క షార్ట్ కట్స్ని ఐకాన్స్ అంటాము. అండర్స్టాండ్ నా. ఈ ఐకాన్స్ తోటి మనకు యూజ్ ఏంటి అంటే, ఈ ఐకాన్స్ ద్వారా మనము సిస్టమ్ ఆపరేట్ అంటే మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అప్లికేషన్ లోపలికి వెళ్ళేసి ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా మనం డెస్క్టాప్ పైన డబల్ క్లిక్ చేయడం వలన ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ డబల్ క్లిక్ అన్నాను. డబల్ క్లిక్ దేని మీద చేస్తాము, మౌస్ మీద చేస్తాము. సో ఇప్పుడు మనం కొంచెం మౌస్ గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రాక్టికల్ స్టార్ట్ అయినాయి కాబట్టి నేను రైట్ క్లిక్ అంటాను, డబల్ క్లిక్ అంటాను, సెలెక్ట్ అంటాను. 3 ఆప్షన్స్ అంటాను. ఏమంటాను, ఫస్ట్ వచ్చేసి డబల్ క్లిక్ అంటాను, సెకండ్ వచ్చేసి సెలెక్షన్ అంటాను, అండ్ థర్డ్ వచ్చేసి రైట్ క్లిక్ అంటాను. ఓకే, సో మనకు ఉండేవి ఎన్ని బటన్స్, 2 బటన్స్ కదా మౌస్ పైన. లెట్ us see that. నేను అది చూపిస్తాను మీకు. సో మనకు మౌస్ పైన ఎలా ఉంటుంది, మౌస్ ఇలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి 2 బటన్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకి దీన్ని ఏమంటాం, మనము రైట్ బటన్ అంటాము. ఓకే, దీన్ని ఏమంటాం, మనము లెఫ్ట్ బటన్ అంటాం. రైట్ ఫ్రెండ్స్. సో నేను ఇంతకుముందు 3 ఆప్షన్ చెప్పాను. ఏమేమి చెప్పాను, ఫస్ట్ వచ్చేసి డబల్ క్లిక్, సెకండ్ వచ్చేసి సెలెక్షన్, అండ్ థర్డ్ వచ్చేసి రైట్ క్లిక్. మనకు 2 బటన్స్ ఉన్నాయి, మనం చేసే ఫంక్షన్స్ 3. ఒకటి డబల్ క్లిక్ అనేసి, సెలెక్షన్ అనేసి, రైట్ క్లిక్ అనేసి. సో ఇది ఎలా ఆపరేట్ చేయాలని మీకు అవగాహన ఉండడం అవసరం. తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. సో తెలియని వాళ్ళకు ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ కనుకుంటే సో ఈజీగా వాళ్ళు ఆపరేట్ చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సో ఏం చేశాను ఇక్కడ, దిస్ ఈజ్ లెఫ్ట్ బటన్, రైట్ బటన్. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, మనకు అప్లికేషన్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇది డెస్క్టాప్ అని చెప్పాను. ఈ డెస్క్టాప్ పైన ఒక ఐకాన్ ఉందండి. ఆ ఐకాన్ ఏమంటారంటే మై ఫోల్డర్ అనేటువంటి ఐకాన్. ఈ ఐకాన్ అంటే నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను అనమాట. ఏమని పేరు, ఏ పేరుతో చేశాను, మై ఫోల్డర్ అనేటువంటి పేరుతోటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అది నా ఐకాన్. నా నేను మౌస్ని ఇప్పుడు దాన్ని ఈ 3 రకాలుగా ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తాం, మనము మౌస్ని ఇలా తీసుకొస్తాము, మౌస్ పాయింటర్ తీసుకొస్తాము. మీకు నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను. ఇలా తీసుకొచ్చిన తర్వాత మౌస్ యొక్క పాయింటర్ని ఇలా పెట్టేసి, ఓకే, నా డబల్ క్లిక్ అంటే మీకు లెఫ్ట్ బటన్ ఏదైతుందో 2 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఏం చేస్తారు, మీరు మౌస్ ఇలా పట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ పాయింటర్ని తీసుకొచ్చేసి మీరు లెఫ్ట్ బటన్ని 2 టైమ్స్ కనుక క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డబల్ క్లిక్. సో మనం ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు చాలాసార్లు యూజ్ చేస్తాము డబల్ క్లిక్ అనేసి. అందుకోసం మీకు ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్ నా. నెక్స్ట్ వచ్చి సెలెక్షన్ అంటే ఏంటి, మళ్ళీ మీ లెఫ్ట్ బటన్ని ఒకటేసారి దీని మీద క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది.
దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్షన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తారు, మౌస్ని తీసుకొచ్చేసి మీ పాయింటర్, మౌస్ యొక్క పాయింటర్ లెఫ్ట్ బటన్ పాయింటర్ని తీసుకొచ్చేసి ఆ పాయింటర్ ఎక్కడైతే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన పెట్టేసి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్షన్. నౌ వాట్ అబౌట్ రైట్ క్లిక్? రైట్ క్లిక్ అంటే ఏంటి? సేమ్ ఫోల్డర్కి మీ మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి రైట్ సైడ్ కనుక క్లిక్ చేసిన అనుకోండి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ తీసుకొచ్చాను, నేను రైట్ బటన్ ప్రెస్ చేశాను, ఈ రెండింటికి ఏం చేశాను, నేను లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను. ఒకటి ఫర్ సెలెక్షన్, వన్ ఫర్ డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ రైట్ క్లిక్? రైట్ క్లిక్ కనుక క్లిక్ చేస్తే కన్సర్న్ సో అండ్ సో ఫోల్డర్ పైన ఇలా రైట్ క్లిక్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఆ ఫోల్డర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా మీరు మౌస్ని యూజ్ చేసి ఒక ఫోల్డర్ని డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు, అండ్ రైట్ క్లిక్ చేసి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనము మౌస్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము డెస్క్టాప్ చూద్దాం. డెస్క్టాప్ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను నేను, డెస్క్టాప్ అంటారు దీన్ని. ఈ డెస్క్టాప్ పైన ఉండేటువంటి స్మాల్ అప్లికేషన్స్ని ఐకాన్స్ అంటాము. అండ్ ఈ డెస్క్టాప్కి కింద ఉండేటువంటి దాన్ని టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్ పైన మనం ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్ తీసుకొచ్చి మనం ఇలా ప్లేస్ చేసి మనం ఈజీగా ఓపెన్ చేయడానికి కూడా టాస్క్ బార్ యూజ్ అవుతుంది. ఈ టాస్క్ బార్ పైన మనకు డేట్ అండ్ టైం ఉంటుంది, తర్వాత సౌండ్, వాల్యూమ్ కంట్రోలర్ ఉంటుంది, అండ్ డేట్ అండ్ టైం ఉంటుంది. అండ్ ఈ ఐకాన్స్ని మనము సెట్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఈ డెస్క్టాప్ పైన మీరు రైట్ క్లిక్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేస్తే మీకు స్మాల్ ఐకాన్స్, మీడియం ఐకాన్స్, తర్వాత షో డెస్క్టాప్ ఐకాన్స్ లాంటి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీకు అవన్నీ ప్రాక్టికల్ చేసి ఉంటారు, కానీ మీరు ఇవన్నీ తప్పకుండా ప్రాక్టికల్ చేయాలి. మీకు అది ప్రాక్టికల్ చేసిందంటే ఆ అపియరెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డెస్క్టాప్ పైన ప్రాక్టీస్ చేయొచ్చు, మౌస్ని ప్రాక్టీస్ చేయొచ్చు, మౌస్ ఎలా యూసేజ్ చేయాలనేది డెస్క్టాప్ పైన ఈ ఆప్షన్స్ అన్ని చేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక షార్ట్ కట్ కీ చెప్తాను, మీరు అది యూజ్ చేయండి. మనకు కీబోర్డ్ పైన విండో సింబల్ ఉంటుంది, ఒకటి విండో సింబల్ ఉంటుంది. అంటే మీకు ఇలా కీబోర్డ్ ఉంది అనుకోండి, దాని మీద ఇలా విండో సింబల్ ఉంటుంది. ఆ విండో సింబల్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈ ప్రెస్ చేయండి. ఈ ఫర్ ఎలిఫెంట్, విండోస్ ప్లస్ ఈ. ఎప్పుడైనా మనం షార్ట్ కట్ అంటే ఏమంటామంటే సో అండ్ సో కీ ప్లస్ సో అండ్ సో కీ అంటాం. ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ విండోస్ ప్లస్ ఈ. విండోస్ ప్లస్ ఈ కనుక ప్రెస్ చేసినట్టు మీకు విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ అంటే ఏంటండి? విండోస్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? మన సిస్టంలో ఉన్నటువంటి టోటల్ ఫోల్డర్స్, మన సిస్టంలో ఉన్న డ్రైవ్స్, ఎంత కెపాసిటీ ఉంది, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, టోటల్ పిక్చర్ మీకు అవుపడుతుంది బై యూజింగ్ విండోస్ ఈ. విండోస్ ఈ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది? విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఈ విండోస్ ఎక్స్ప్లోరర్లో మీరు టోటల్ విండోస్ అంటే మీ సిస్టమ్ యొక్క ఏమంటారు స్టోరేజ్ ఎంత, ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, తర్వాత ఏ ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ చేశాము, దాని థంబ్నెయిల్స్ ఏంది, ఏ రోజు ఏ డేట్ రోజు క్రియేట్ చేశాను, లాంటి అన్ని అంశాలు కూడా మనము ఈ విండోస్ ఎక్స్ప్లోరర్లో చూడొచ్చు. మీకు ఇవన్నీ నేను ప్రాక్టికల్స్లో చేసి చూపిస్తాను. ఈ విధంగా విండోస్ ఎక్స్ప్లోరర్ గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మనము విండోస్ బేసిక్స్ అనేది నేర్చుకున్నాము. తర్వాత మనకు ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసు. ఏం చేస్తాం, మనము రైట్ క్లిక్ చేస్తాము మౌస్ని, దెన్ న్యూ అంటాము, దెన్ ఫోల్డర్ అంటాము. సో నేను ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను? డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. రైట్,
సో మనం ఈరోజు టాస్క్ ఏంటంటే మనకి డెస్క్టాప్ పైన ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక చిన్న ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఎలా సేవ్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం, రైట్? ఓకే, సో డెస్క్టాప్ పైన మనం ఏం చేస్తాము, ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఫైల్ని సేవ్ చేద్దాం. ఏం చేయాలి, స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు విండోస్ సింబల్ ప్రెస్ చేయాలి. ఎక్కడ, కీబోర్డ్ పైన. దెన్ ఆర్ ప్రెస్ చేయాలి. ఆర్ స్టాండ్స్ ఫర్ రన్. విండోస్ బటన్ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేసి రన్ అని మీకు ఒక చిన్న సెర్చ్ బాక్స్ లాగా వస్తుంది. దీంట్లో మీరు నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తారు, విండోస్ పట్టుకుంటారు, విండోస్ బటన్ పట్టుకుంటారు, ఆర్ ప్రెస్ చేస్తారు. చేయగానే మీకు ఒక సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. సో మీకు ఒక నోట్ ప్యాడ్ వస్తుంది. ఓకే, ఈ నోట్ ప్యాడ్ మీద మీరు టైప్ చేయండి, మై నేమ్ ఈజ్ రాకేష్. మై నేమ్ ఈజ్ రాకేష్. ఐ ఆమ్ స్టడీయింగ్ సో అండ్ సో క్లాస్, సో అండ్ సో వాట్ ఎవర్ ఎనీ డేటా మీరు టైప్ చేయండి. నా ఈ ఫైల్ని దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్, ఫైల్ అంటాము. ఇక్కడ మనం డెస్క్టాప్ పైన క్రియేట్ చేసినటువంటి మై ఫోల్డర్ ఉంది కదా, దాన్ని ఫోల్డర్ అంటాము. సో ఈ ఫైల్ని ఆ ఫోల్డర్లో ఎలా సేవ్ చేయాలి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తారు, ఈ నోట్ ప్యాడ్ పైన ఉండేటువంటి ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు, రైట్? సో ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు, రైట్? సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డెస్క్టాప్ ఆప్షన్ క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని అవపడతాయి. అప్పుడు మన ఫోల్డర్ ఏంటి, మై ఫోల్డర్. సో మై ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని, అప్పుడు ఏమవుతుంది, మై ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫైల్ నేమ్ బాక్స్లో మీరు నేమ్ ఇచ్చేసి సేవ్ అని. ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. బిఫోర్ దట్ ఏంటంటే మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి, అంటే మీకు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న నాలెడ్జ్ ఉంటే ఈజీగా మీరు ప్రొసీడ్ కావచ్చు. సో ఈ విధంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. విండోస్ ఆర్ ప్రెస్ చేస్తారు, చేసి సెర్చ్ బాక్స్ వస్తుంది. దాంట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తారు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు. నోట్ ప్యాడ్లో ఏదో ఒక డేటా రాస్తారు. రాయడం అంటే టైప్ చేస్తారు. టైప్ చేసి ఫైల్ పైన క్లిక్ చేసి సేవ్ అంటారు. సేవ్ అనగానే మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని విండోస్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటారు. మన ఫోల్డర్ ఏదైతే ఉందో అది మీకు విండోస్లో అవపడుతుంది. దానికి డబల్ క్లిక్, మళ్ళీ ఇప్పుడు అంటున్నాను, డబల్ క్లిక్ చేయాలి ఆర్ ఓపెన్ చేయాలి. డబల్ క్లిక్ చేసేసి మీరు ఒక నేమ్ ఇచ్చేసి దాన్ని సేవ్ అన్నారు. సో ఈ విధంగా ఒక ఫైల్ని ఫోల్డర్లో ఎలా సేవ్ చేయాలనేది నేర్చుకుందాం ఈరోజు మనం. ఫ్రెండ్స్, మనం ప్రాక్టికల్ చూద్దాము. సో మీకు ఏం చెప్పాను నేను ఫస్ట్, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెస్క్టాప్. చూసారా, నా మౌస్ పాయింటర్ని గమనించండి మీరు. సో ఎక్కడైతే మౌస్ పాయింటర్ మూవ్ అవుతుంది చూసారా, ఈ వర్క్ ఏరియా అంతా డెస్క్టాప్ అంటారు. సో ఈ డెస్క్టాప్ పైన ఉండేటువంటి చూసారా, నా మౌస్ పాయింటర్ అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ షార్ట్ కట్ కీస్ ఫర్ అప్లికేషన్స్. వీటిని ఏమంటారు మనము, ఐకాన్స్ అంటాం. మీకు ఇంతకుముందు థియరీ క్లాస్లో చెప్పాను నేను కదా, రైట్? తర్వాత మౌస్లో 3 అని చెప్పాను, 3 ఫంక్షన్స్ అని చెప్పాను. ఏమేమి చెప్పాను, సెలెక్షన్ ఒకటి, డబల్ క్లిక్ ఒకటి, రైట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ రావడం అనే 3 యాక్టివిటీస్ మౌస్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను. అది చూద్దాము సార్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక వీటి మీరు టెక్నికల్గా ప్రొనౌన్స్ చేయాలి. వీటిని ఏమంటారు, ఐకాన్. ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాను. చూసారా, నేను లైక్ అనేదాన్ని సెలెక్ట్ చేశాను. మీరు సెలెక్ట్ చేస్తే ఒక చిన్న బాక్స్ లాగా దానికి షాడో వస్తుంది, షేడ్ లాగా వస్తుంది. చూసారా, దాన్ని సెలెక్షన్ అంటాం. సో నేను ఇప్పుడు చూసారా ఈ విధంగా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెలెక్షన్, రైట్? నెక్స్ట్ డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ కావాలి కదా. అప్పుడు ఏం చేస్తాను నేను, ఒక ఐకాన్ దగ్గరికి వచ్చేసి లెఫ్ట్ బటన్ని 2 టైమ్స్ ఇలా క్లిక్ చేస్తాను. చూసారా, ఓపెన్ అంటే ఏంది, ఆ ఐకాన్ అనేది, ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది, రైట్? నా రైట్
రైట్ బటన్ అంటే ఏంది? సపోజ్ మళ్ళీ ఒక ఐకాన్ దగ్గరికి వెళ్తాను. ఐకాన్ దగ్గరికి వెళ్ళేసి నేను రైట్ క్లిక్ చేశాను. చూసారా, రైట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ వచ్చాయి. ఈ విధంగా మౌస్ యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఏమేమి చెప్పాను నేను? ఫస్ట్ బటన్, లెఫ్ట్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే సెలెక్షన్, చూసారు కదా. అదే లెఫ్ట్ బటను 2 times క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. రైట్ బటన్ని రైట్ క్లిక్ చేస్తే చూసారా, ఈ విధంగా ఆ ఫోల్డర్కి కానీ ఆ ఐకాన్కి కానీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మౌస్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఏం చెప్పాను నేను? ఈ కింద ఉంది చూసారా, నా మౌస్ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. కింద దీన్ని టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్ పైన మీకు స్టార్ట్ బటన్ ఉంటుంది చూసారా, అంటే ఏంది? విండోస్ మనం ఓపెన్ చేయడానికి అనమాట. నెక్స్ట్ ఈ టాస్క్ బార్ పైన మీకు చూసారా, ఇక్కడ వీటన్నిటిని అప్లికేషన్ యొక్క షార్ట్ కట్స్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ని మనం ఇక్కడ కూడా ప్లేస్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు మనం క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. అండ్ చివరికి చూసారా, రైట్ సైడ్ లాస్ట్కి ఇక్కడ మీకు వాల్యూమ్ కంట్రోలర్ ఉంటుంది. అంటే ఇది సౌండ్ అడ్జస్ట్మెంట్, సౌండ్ను ఈ విధంగా ఎక్కువ తక్కువ చేసుకోవడానికి వీలు పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది, డేట్ అండ్ టైం చూసారా, ఎప్పుడైనా 2021 ఫిబ్రవరి, మార్చ్, ఈ విధంగా మనం నావిగేట్ చేసుకుంటూ మీకు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాస్క్ బార్ పైన ఉండేటువంటి ఆప్షన్స్ అన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఏం చెప్పాను? ఇక్కడ కనుక రైట్ క్లిక్ చేస్తే ఈ ప్లేస్ని ఏమంటారు? డెస్క్ టాప్ అంటారు. డెస్క్ టాప్ పైన మౌస్ని ఇలా రైట్ క్లిక్ చేశాను అనుకోండి, రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వ్యూ అని వచ్చింది చూసారా, వ్యూ, సార్ట్, రిఫ్రెష్ అని చాలా ఆప్షన్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే మీరు వ్యూకి వెళ్ళండి. వ్యూకి వెళ్తే లార్జ్ ఐకాన్స్, మీడియం ఐకాన్, స్మాల్ ఐకాన్స్, ఆటో అరేంజ్ అండ్ షో డెస్క్ టాప్ ఐకాన్, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అవన్నీ ప్రెస్ చేసి చూడండి, అంటే క్లిక్ చేసి చూడండి, దాని యొక్క ఇంటర్ఫేస్ ఎలా చేంజ్ అవుతుందని మీకు ఇమీడియట్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూకి వెళ్ళండి, వెళ్ళి మీడియం ఐకాన్స్ అనండి, చూసారా చిన్నగా అయిపోయాయి. అదేవిధంగా వ్యూకి వెళ్ళేసి స్మాల్ ఐకాన్స్ అనండి, ఇంకా చిన్నగా అయిపోయాయి. రైట్, సో ఈ విధంగా వ్యూకి వెళ్ళేసి మళ్ళీ లార్జ్ ఐకాన్స్ అనండి, చాలా మ్యాక్సిమైజ్ అయిపోయినాయి. సో ఈ విధంగా రైట్ క్లిక్ చేసేసి మనం ఆప్షన్స్ అన్ని చూసుకోవచ్చు. సో మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను ఇక్కడ, వ్యూ అనేసి షో డెస్క్ టాప్ ఐకాన్స్. మీరు నేను జస్ట్ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అది క్లిక్ చేసి ఏం జరుగుతుందో మీరు ప్రాక్టికల్ చూసుకోండి. సో ఈ విధంగా రైట్ క్లిక్ చేసి వ్యూ దగ్గర చూసేసి ఈ ఆప్షన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, మీకు ఇంకో ఆప్షన్ చెప్పాను నేను, ఒక షార్ట్ కట్ కీ చెప్పాను, అది విండోస్ అండ్ ఈ ఫర్ ఎలిఫెంట్. అంటే ఏమవుతుంది? విండోస్ ఎక్స్ప్లోర్ అవుతుంది. సో మీకు నేను ఏం చేస్తాను, ఇక్కడ సెర్చ్ బార్ వెళ్ళేసి ఆన్ అని కొడతాను, అంటే మీకు ఒక ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తారు, ఇక్కడ విండోస్ కీ ఉంటుంది, విండోస్ కీ ఉంటుంది. ఈ విండోస్ కీని హోల్డ్ చేసేసి ఈ అంటే ఎలిఫెంట్, ఈ ఫర్ ఎలిఫెంట్ అది క్లిక్ చేశారనుకోండి, మీకు విండోస్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ద్వారా మీకు టోటల్ సిస్టంలో ఉండేటువంటి పిక్చర్ అంతా మీరు చూడొచ్చు. అంటే ఏంటి? డెస్క్టాప్ చూసారా, లెఫ్ట్ సైడ్ చూడండి, డెస్క్టాప్ కానీ డౌన్లోడ్స్ కానీ ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక దిస్ పీసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు దాంట్లో ఉండేటువంటి ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ చూసారా, డ్రైవ్స్ అని సి డ్రైవ్, డి డ్రైవ్ అనేటువంటి ఆప్షన్స్ కూడా మీకు ప్రాక్టికల్ చేసుకొని చూసుకోండి ఒకసారి. దెన్ ఇక్కడ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అంటే ఐకాన్స్ పెద్దగా అవుతాయి, అండ్ స్మాల్ ఐకాన్స్ అంటే చిన్నగా అవుతాయి. ఇంతకుముందు అంటే అది ఎక్కడ చేసాము? డెస్క్టాప్ పైన చేసాము. ఇక్కడేమో ఈ విండోస్ ఎక్స్ప్లోరర్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లార్జ్ ఐకాన్ చూసారా, పెద్దగా అయిపోయాయి. అండ్ డీటెయిల్స్ అంటే ఏంటి? మీకు ఒక లిస్ట్ వైజ్గా వస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ లిస్ట్ అని ఉంది. నెక్స్ట్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ కంటెంట్ అనే ఆప్షన్ చూసి మీరు డేట్ కూడా వస్తుంది, మీకు ఎప్పుడు మాడిఫై చేశారు ఏంటి, ఈ విధంగా మీరు అన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో మనము
డెస్క్టాప్ పైన ఐకాన్స్ కానీ విండోస్ ఎక్స్ప్లోరర్ కానీ చూసాం. నా మన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఈ డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక ఫైల్ని నోట్ప్యాడ్ ఓపెన్ చేసి ఒక ఫైల్ని దాంట్లో ఎలా సేవ్ చేయాలి అనేది చూద్దాం. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ రైట్ క్లిక్ ద మౌస్ ఆన్ ద డెస్క్టాప్ పైన మౌస్ని రైట్ క్లిక్ చేశాను. గో టు న్యూ ఆప్షన్కి వెళ్ళాక ఫోల్డర్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎల్లో కలర్డ్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అక్కడ న్యూ ఫోల్డర్ అనేటువంటి సెలెక్షన్ లాగా ఉంటుంది. దాన్ని బ్యాక్ స్పేస్ ఆన్ కీబోర్డ్ యూజ్ చేసి డిలీట్ చేసి ఒక పేరు ఇవ్వండి, మై ఫోల్డర్ అనేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో రైట్ క్లిక్ చేస్తారు, న్యూ అంటారు, ఫోల్డర్ అంటారు, ఫోల్డర్ పేరు ఇస్తారు, ఎంటర్ ప్రెస్ చేస్తారు. ఇప్పుడు నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి. నోట్ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఒక షార్ట్ కట్కి చెప్తారు. విండోస్ పెట్టుకొని ఆర్ ప్రెస్ చేయండి, మీకు ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది. సో ఏం చేస్తున్నాను, నేను కీబోర్డ్ పైన విండోస్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే మీకు ఒక సెర్చ్ బాక్స్ లాగా వస్తుంది. ఆ సెర్చ్ బాక్స్లో నోట్ప్యాడ్ అని టైప్ చేయండి, చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఒక నోట్ప్యాడ్ ఓపెన్ అవుతుంది, అంటే ఒక వైట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ చేయండి, ఏం చేస్తాను, మై నేమ్ ఈజ్ రాకేష్, ఐ యామ్ లర్నింగ్ కంప్యూటర్స్. టుడే మై టాస్క్ ఈజ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. మీరు ఇలా టైప్ చేస్తే మీకు కీబోర్డ్ కూడా అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేయాలి, నోట్ప్యాడ్ ఎలా ఓపెన్ చేస్తారు, విండోస్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేస్తారు, ఒక సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, దాంట్లో నోట్ప్యాడ్ అని టైప్ చేస్తారు, ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తారు. మీకు ఈ బటన్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మ్యాక్సిమైజ్ చేసి ఇక్కడ ఫైల్ మీద మౌస్ తోటి క్లిక్ చేయండి, ఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ అనండి. సేవ్ అంటే మీకు ఒక సేవ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ సేవ్ విండోలో లెఫ్ట్ సైడ్ మీరు డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే మీరు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్ ఏదైతే మై ఫోల్డర్ ఉందో అది మీరు ఇక్కడ ఎల్లో కలర్ చూసారు కదా, అది సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఓపెన్ అనండి. ఓపెన్ చూసారు కదా, కింద ఓపెన్ అనండి. అప్పుడు మీకు మై ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. సో యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫైల్. అంటే ఏం చేయాలి, మీరు ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తారు అది, కింద చూస్తారు ఇక్కడ ఫైల్ నేమ్. నా మౌస్ పాయింట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ అవుట్ చూసుకోండి, అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎల్లో కలర్ బ్లూ కలర్లో ఉంది ఇక్కడ, రైట్, అది బ్యాక్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మై టాస్క్ అని ఒక పేరు ఇచ్చాను నేను. ఇచ్చేసి సేవ్ అన్నాను. అంటే ఏమైంది, ఇప్పుడు సేవ్ అయిపోయింది. అది ఎక్కడ చూడొచ్చు మీరు అంటే ఈ పైన చూసారా, పైన ఇక్కడ టాప్ ఆఫ్ ది నోట్ ప్యాడ్ మీరు మై టాస్క్ అనేటువంటి పేరుని చూడొచ్చు. జస్ట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు యువర్ మీ ఫోల్డర్కి వచ్చేసేయండి. మీ ఫోల్డర్లో ఇక్కడ చూస్తారా మై ఫోల్డర్ ఉంది కదా, ఈ మై ఫోల్డర్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మై టాస్క్ అనే ఫైల్ ఉంది. అంటే దీన్ని ఏమంటారు, ఫోల్డర్ అంటారు. ఇది ఓపెన్ చేస్తే దాంట్లో స్టోర్ చేసిన దాన్ని ఏమంటారు, ఫైల్ అంటారు. అదే రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అదే ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తాను. చూసారా ప్రాపర్టీస్ వచ్చాయి. ఈ ప్రాపర్టీస్లో ఓపెన్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ అదే మై టాస్క్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈ టాస్క్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సిస్టమ్ ఓపెన్ చేయండి, మౌస్, కీబోర్డ్, హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్, హౌ టు ఓపెన్ నోట్ ప్యాడ్, హౌ టు టైప్ అండ్ హౌ టు సేవ్, ఇవన్నీ స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ప్రాక్టికల్ సెషన్ కంప్లీట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి వీడియోని మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు కరెక్ట్ కంటెంట్ అర్థమవుతుంది. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ని షేర్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ రానట్లయితే మీరు అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ టు బోధన యూట్యూబ్ ఛానల్. వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.